అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎన్డీఎఫ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్డీఎఫ్ నేతలు పలువురు పాల్గొన్నారు. గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నాయకులుగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సంతోషంగా 135వ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని అట్టహాసంగా ఆయనకి నివాళులర్పిస్తూ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు నెల్లూరు విఆర్సీ సెంటర్ లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయంతో ఏదైతే ఆయన విద్య ద్వారా మాత్రమే ఈ సమాజం మార్పు చెందుతుందని చెప్పి తెలియజేశాడో అదే విద్యను గిరిజనులకు యానాదులకు అందజేయాలని చెప్పని రాబోయే రోజుల్లో గిరిజన విద్య యానాది చైతన్య యాత్రలు ప్రారంభిస్తున్నాం. దానికి అందరూ సహకరించి గిరిజన విద్యను ప్రోత్సహించండి, గిరిజన విద్యను సహకరించండి అని చెప్పిన నినాదంతో గిరిజన మహిళా మేలుకు మీ బిడ్డల బ్రతుకు మార్చుకున్నటువంటి నినాదంతో ఈ రోజు గిరిజన కాలనీలు పర్యటిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే విద్య గురించి చెప్పాడో ఆ విద్యను అట్టడుగు ప్రజలకు అట్టడుగు వర్గాలకు అందజేసే విధంగా